ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీముడోలు క్యాంప్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆయన కరెంటు ఛార్జీల మీద చేసినటువంటి ధర్నా ఒక్క మాటలో చెప్పాలంటే దొంగే దొంగ నచ్చినట్లు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రాన్ని విద్యుత్ విషయంలో అన్ని విధాలుగా కూడా అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ధర్నా చేసేటువంటి హక్కు కానీ ఈ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు కానీ లేవని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014లో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తో నీకు రాష్ట్రానికి నీకు అప్పచెప్తే 2014 నుంచి 19 వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనటువంటి తెలుగుదేశం పార్టీని నువ్వు ఎలాగ విమర్శిస్తావు జగన్మోహన్ రెడ్డి? నీ 5 సంవత్సరాల చేతకాని అసమర్థ పరిపాలనలో నీ పరిపాలనలో 12 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు, 12 సార్లు పెంచావు. పెంచడమే కాకుండా ఏ అయితే డిస్కంలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 30,000 కోట్ల రూపాయలు డిస్కమ్ల భారం ఉంటే నువ్వు దిగిపోయే నాటికి 80,000 కోట్ల పైబడి డిస్కమ్ల భారం పెట్టడమే కాకుండా 32,000 కోట్ల రూపాయలకి నువ్వు ఎలక్షన్ ముందు దిగిపోయే ముందు కోర్టు రాకముందు నువ్వు డిస్కమ్లకు అనుమతి ఇచ్చేసావు ఆల్రెడీ. నువ్వు ఇదంతా కూడా మీరు పబ్లిక్ని బాధేయండి, వీళ్ళందరినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు తీసేయండి అని చెప్పి నీ అసమర్థ పరిపాలనతో నువ్వు భ్రష్టు పట్టించి నువ్వు ఇచ్చిన పర్మిషన్నే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే దాన్ని నువ్వు ఈ వేళంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి నీకు ధైర్యం ఎక్కడది? రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఒకే ఒక్క విన్నపం చేస్తామన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎప్పుడు ఎక్కడా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తే లోటు విద్యుత్తో ఆ రాష్ట్రానికి ఆయన చెప్తే ఆయన యొక్క సమర్థవంతమైన పరిపాలనతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి అధికారం కోల్పోయే నాటికి మిగులు విద్యుత్తో నీకు చెప్తే నువ్వు దిగిపోయే నాటికి 2019 నుంచి 24లో నువ్వు దిగిపోయే నాటికి 85,000 కోట్ల అప్పుతో నువ్వు ఇది మరి రాష్ట్రానికి ఇచ్చి నువ్వు ఏ మొక్కం పెట్టి నువ్వు రోడ్డు ఎక్కుతున్నావో నీకు సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మా కూటమి ప్రభుత్వం తరఫున మేమంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ట విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి రెక్టిఫై చేస్తూ మోదీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈవేళ చూద్దాం రండి, మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద కానీ, అమరావతి రాజధానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సహాయం కానీ, పోలవరానికి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సహాయం కానీ, రైల్వే జోన్కి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం కానీ, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకి ఏదైతే ఎన్ఆర్జీఎస్ నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా వరదలాగా ప్రవహించేటువంటి ఈ సమయంలో నీతో కానీ నీ పార్టీ నాయకులతో కానీ మేమంతా కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిగ్గుపడను నువ్వు రైతు ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటావు. రైతు నిజంగా కూడా 14 నుంచి 19 వరకు మేము ఎలా పరిపాలించాం, 19 నుంచి 24 వరకు కూడా నువ్వు చేసినటువంటి దుష్ట పరిపాలనలో రైతు ధాన్యం అమ్మితే 6 నెలలకు కూడా ఇవ్వనటువంటి సంఘటనలు ఉన్నాయి ఒక్కొక్క సంవత్సరం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్ననే ఒక్క రైతు ఎవరితోనో అనిపించు ఆన్లైన్ అయినా 24 గంటల లోపల, ఇంకా గట్టిగా మాట్లాడితే 2 గంటల్లోనే ఆన్లైన్ చేసినటువంటి డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి కలిసి కట్టుకున్నటువంటి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం మీద అభాండాలు వేయటానికి కానీ, విమర్శలు చేయటానికి కానీ దుర్మార్గుడైన, దుష్టుడైన, అసమర్థుడైన, సైకో మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన హక్కు లేదని నిన్న ఆయన చేసినటువంటి యొక్క ధర్నాలు కానీ, నిరసనలు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా పట్టించుకో